హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే 90స్ కిడ్స్ ఫేవరెట్ గొట్టాలను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ గొట్టాలు పప్పన్నంలోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా చాలా బావుంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్నైతే చెప్తాను. వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ గొట్టాల తయారీ కోసం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని అందులోకి పిండి జల్లుని పెట్టి 1 కప్పు వరకు వరిపిండిని వేసుకోండి. ఈ వరిపిండి చాలా మెత్తగా ఉండాలండి. ఏ మాత్రం బరక లేకుండా చూసుకోండి. ఈ పిండిలో 2 టీ స్పూన్ల వరకు మైదా పిండి, అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసి ఈ పిండిలన్నీ జల్లించండి. ఇలా జల్లించడం వల్ల మొరాలు ఏమైనా ఉంటే మీకు వచ్చేస్తాయండి. ఇలా వచ్చేసిన మొరాల్ని పక్కకు తీసేసుకోండి. ఇలా జల్లించుకున్న పిండిలో సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం చూసుకుని వేసుకోండి. ఈ పిండి అంతా బాగా కలిసి చపాతీ ముద్దలాగా తయారయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి అయితే చపాతీ ముద్దలా రెడీ అయ్యింది. ఇలా తయారైన పిండిని ఆవిరిపైన ఉడికించాలండి. ఆవిరిపైన ఉడికించడం కోసం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెకు ఆయిల్ అప్లై చేసి ఆ గిన్నెలో ఈ పిండి ముద్దను పెట్టి ఇప్పుడు ఈ పిండిని ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసి ఇలా స్టాండ్ పెట్టి ఈ గిన్నెను పెట్టి మూత పెట్టి ఆవిరిపైన ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వండి. పిండి ఈ విధంగా ఉడికి ఉంటుంది. ఇలా ఉడికిన పిండిని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకుని బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చేయిని కాస్త తడుపుకుని ఈ విధంగా బాగా మర్దన చేసుకోండి. దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని మర్దన చేయండి. పిండి సాఫ్ట్‌గా తయారవుతుంది. పిండి ఇలా సాఫ్ట్‌గా తయారైన తర్వాత దీన్ని మనం 3 భాగాలుగా చేసుకుందాము. ఇలా 3 భాగాలుగా చేసుకున్న పిండిలో కలర్ వేసుకుందామండి. ఒకటి ఆరెంజ్ కలర్, ఒకటి యెల్లో కలర్ వేస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసి కలపడం వల్ల గొట్టాలు చాలా కలర్ఫుల్ గా అయితే ఉంటాయండి. ఇలా ఫుడ్ కలర్ అంతా వేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దల్ని ఫుడ్ కలర్ కలిసేంత వరకు కలుపుకోవాలి. రెండిట్లో కలర్ వేసానండి. ఒక దాంట్లో వైట్ గానే ఉంచాను. చూడండి, కలర్ కలిపిన తర్వాత ఈ విధంగా అయితే కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని గొట్టాలుగా తయారు చేసుకుందాము. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని కవర్కి నూనె రాసి ఈ పిండి ముద్దను పెట్టి మరలా కవర్తో క్లోజ్ చేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా కాస్త పలచగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత గొట్టాలు సమానంగా రావటం కోసం 4 వైపులా ఇలా చాకుతో కట్ చేసేసుకోండి. మనం గొట్టాలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న పిండిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు పెన్ కానీ, మార్కర్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఈ విధంగా ఈ పిండిని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పిండి విడిపోకుండా నిదానంగా ఇలా ప్రెస్ చేస్తూ నొక్కండి. ఇలా నొక్కటం వల్ల గొట్టాలు వేయించినా విడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం అంతా నొక్కిన తర్వాత నిదానంగా పెన్నను తీసేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ గొట్టాలని కట్ చేసేసుకోవాలి. చూడండి, గొట్టాలైతే ఈ విధంగా మనకు ఈ సైజులో అయితే తయారయ్యాయి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. మిగతా పిండిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని మీరు ఫ్యాన్ గాల్లోనైనా సరే ఆరబెట్టుకోవచ్చండి. తెల్లారేసరికి ఆరిపోతాయి. నేను ఇక్కడ ఎండలో అయితే ఆరబెట్టానండి. చూడండి, వడియాలన్నీ ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో. పూర్తిగా ఆరిన తర్వాత వడియాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. అచ్చం కొన్నట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు మీకు వీటిని వేయించి అయితే చూపిస్తాను. స్టవ్ పై బాండీ పెట్టుకుని నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ గొట్టాలను వేసి చూడండి గొట్టాలు అయితే పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను వేయించినవి బయట కొన్న గొట్టాలండి.
ఇప్పుడు నేను చేసిన గొట్టాలు ఎలా వచ్చాయో మీకు వేయించి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లుగా చేసిన గొట్టాలు వేసానండి. వేసినా ఇంత బాగా పొంగలేదు. ఈ టేస్ట్ కూడా రాలేదు. నాకు ఈ గొట్టాలను తయారు చేయటం టైం వేస్ట్ అనిపించిందండి. మన ఆడవాళ్ళకి ఏదైనా వంటకం చూస్తే అది కాస్త కలర్ఫుల్ గా ఉంటే తప్పకుండా చేయాలనిపిస్తుందండి. కానీ ఇలా రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మీలో ఎవరైనా సరే ఈ గొట్టాలను ట్రై చేసుంటే మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఏమన్నా మిస్టేక్ చేశానేమో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో తప్పకుండా మెన్షన్ చేయండి. అంతేనండి నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.